సోరోస్ గ్రూప్ చేస్తున్నటువంటి ప్లాన్ ఒకటే. బంగ్లాదేశ్ తరహాలో భారతదేశంలో కుదరదు, మయన్మార్లో జరిగినట్టు భారత్లో కుదరదు. ఎందుకంటే ఆయా దేశాల్లో సైనిక అధికారులు వాళ్ళ మాట వింటారు. వాళ్ళకి అయ్యో తగినటువంటి కొన్ని డబ్బులు బహుమతులు అవి ఏర్పాటు చేసేసి వాళ్ళని వాడుకుంటారు. భారతదేశంలో ఉన్న సైన్యాన్ని అట్లాగా తమ వైపుకి తిప్పుకోవడం సాధ్యం కాదు. ఇక్కడ చాలా నిజాయితీగా ఉంటారు, దేశభక్తితో ఉంటారు. శ్రీలంకలో తరహాలో పోని అటు ఇటు నడిచేటటువంటి సైన్యం కూడా కాదు. ఇక్కడ డెమోక్రసీని ప్రేమించే, గౌరవించే, కాపాడేటటువంటి సైన్యం భారతదేశంలో ఉంది. దాంతో సోరోస్ వాళ్ళకి అటు వర్కౌట్ కావట్లేదు. మరొక వైపున రాహుల్ గాంధీ లాంటి వాళ్ళతో గత 15 ఏళ్లుగా అసలు మోడీనే రాకుండా చేయాలన్న ప్రయత్నం నుంచి చేసి 25 ఏళ్లుగా చేసినటువంటి ప్రయత్నంలో 10 ఏళ్ల పాటు ప్రధానమంత్రిగా ఉండి మళ్ళీ 3వసారి మోడీ ఎన్నిక కావడం, ఆ టైంలో కొంత ప్రయోగం ఫలించిన మ్యాక్సిమం వర్కౌట్ కాలేదు. దాంతో ఇప్పుడు ఇంకా వేస్తున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి సంక్షోభం సృష్టించడం, అందులో భాగంగానే హిండెన్బర్గ్ ద్వారా తీసుకొచ్చినటువంటి అదానీ వ్యవస్థల మీద ఆరోపణ. టోటల్గా ఇప్పుడు అంతర్జాతీయ మీడియా డౌట్ ఏంటయ్యా అంటే, ఒకటి అదానీ, 2 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని కూడా, అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బ్యాంకును కూడా దెబ్బతీయాలని చూస్తున్నాడు అన్నటువంటిది. అలాగే ఎల్ఐసి, ఈ మూడింటిలో కూడా, ఈ మూడింటి పట్ల ప్రజల్లో ఒక అభద్రతాభావాన్ని, ఒక అపనమ్మకాన్ని సృష్టించడానికి గతంలోనే ప్రయత్నించాడు. ఎల్ఐసి అమ్మేస్తున్నారని, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మూసేస్తుందని, అవి 2 పూర్తయిపోయాక ఇప్పుడు అదానీ మీద పడ్డారు. ఓవరాల్గా సోరోస్ చేసిన ప్రతి ప్రయత్నాన్ని అడ్డుకుని దాన్ని మరింత దిగ్విజయంగా సక్సెస్ చేయగలగటం అన్నది మోడీ సాధించినటువంటి ఘనత.